ఇంకా ఎవరైనా అంతర్జాతీయ తీవ్రవాద ఉగ్రవాదుల నెట్వర్క్ ఉందని ఏదైనా అనుమానం అయితే కలుగుతుంది. ఎంతవరకు ఉండొచ్చంటారు? నా ఉద్దేశం అది లేదమ్మా. ఓకే. ఎందుకంటే ఇవాళ చైనా పాత్ర ఎక్కువ ఉంది. చైనా ఎందుకు చేస్తుంది అంటే చెప్పాను కదా, అరేబియా మహాసముద్రంలో ఇటు పక్క పాకిస్తాన్ ద్వారా, ఇటు పక్కన మన బంగ్లాదేశ్ ద్వారా మనకు, అందుకని మనం ఇంకొక పెద్ద ప్లాన్ చేస్తుంది చైనా. ఏంటంటే మనకు ఈ చికెన్ నెక్ అంటాం మనం. అస్సాంకు నుంచి 7 రాష్ట్రాలను విడదీస్తూ ఉన్న చిన్న కలుపుతూ ఉన్న ఒక భాగం ఏదైతుందో పశ్చిమ బెంగాల్ పైన ఆ ముక్క ఏదైతే 22 కిలోమీటర్ల వెడల్పు, ఒక 60-70 కిలోమీటర్ల పొడవు ఉంటది. దాన్ని కట్ చేసి డైరెక్ట్ గా బంగ్లాదేశ్ లోకి స్థానం సంపాదించుకునే ప్రయత్నం చైనా చేస్తుంది. అందుకని చాలా సార్లు అక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో పేర్లను మారుస్తుంటది. అరుణాచల్ ప్రదేశ్ పైకి ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లో మన భారత భూభాగంలోని ఊళ్ళ పేర్లు, గ్రామాల పేర్లు, పట్టణాల పేర్లు వాళ్ళు ఇష్టపడి పెట్టేసుకుంటున్నారు. సరిహద్దులను కూడా తప్పక చూపెడుతుంది. అదే వాళ్ళు చేయడం కాకుండా బంగ్లాదేశ్ ద్వారా కూడా ఈ కుట్ర చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలకు అంతర్గతంగా కొంతవరకు ప్రజలు తిరగబడుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొని భారత్ మీద వ్యతిరేకత పెంచి భారత్ కు నష్టం చేసే ప్రయత్నం మిగతా అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు ఏం లేవు. డైరెక్ట్ గా ఇక్కడ మనకు పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలతో పనిచేస్తున్నారు. ఇక్కడ పాకిస్తాన్ లో మనకు జమాత్, మనకు రకరకాలుగా లష్కరే తోబా కానీ ఇతరత్ర ఉన్నాయి కదా, ఆ వాటి అన్నిటితోని ఇక్కడ కూడా మరొక పాకిస్తాన్ ను మన రెండు పక్కల సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. భారత విభజనే విద్వేషాల పునాది మీద జరిగిందన్నమాట. చూస్తారు కదా, అంతకుముందు తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ పిలువబడి పాకిస్తాన్ మొత్తం ప్రాంతాన్ని విడదీసేటప్పుడే జనాభాలో మనకు మతపరంగా విభజించారు బ్రిటిష్ వాళ్ళు. ఇవాళ మతపరంగా విభజించిన దాన్ని వాళ్ళు తీవ్రవాద పరంగా వాళ్ళు దాన్ని వాటి రెండు తీవ్రవాద దేశాలు రెండు చెవుల్లాగా మనకు మనకు ఒక ఆకారం అయితే రెండు పక్కన అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ రెండు చెవుల్లాగా ఉంటాయి. చెవులలో మనకు జోరీగలాగా తయారయ్యే ఇద్దరు కూడా మనకు ఆ రకంగా దీనికి ఏమైనా విదేశీ సహాయం ఉందంటే పూర్తిగా చైనానే కారణం. పాకిస్తాన్ మాత్రం అమెరికా కూడా కారణం. బంగ్లాదేశ్ లో పరిణామాలకు అమెరికా కారణం కాదు, కానీ పాకిస్తాన్ లో పరిణామాలకు మాత్రం పాకిస్తాన్ మన పక్కలో బలంగా తయారు చేయడం, అణుశక్తిని వాళ్ళకి ఇవ్వడం, ఆయుధాలు సప్లై చేయడం, దీని ద్వారా పాకిస్తాన్ లోపరుచుకున్న అమెరికా, చైనానేమో జియో పాలిటిక్స్ చేస్తుంది, అమెరికానేమో ఆయుధాల పాలిటిక్స్ చేస్తున్నది. ఇటుపక్క బంగ్లాదేశ్ లో మాత్రం పూర్తిగా ఇవాళ ఈ పరిణామాలన్నిటికీ కూడా అంతర్గతంగా పాలకులు ఎంత బాధ్యత, బయట నుంచి చైనా లాంటి దేశం ప్రధాన కారణం అని నేను అంటున్నాను. అలాగే రామ్మోహన్ గారు, ప్రజెంట్ అయితే బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులైతే భయం గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. సో మరి వాళ్ళ భద్రతకి మన దేశం ఏ విధంగా చేయాలంటే భద్రత కావడానికి? ఒకసారి విదేశాల్లో ఉన్న అంతర్గత విషయాలను మనం జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. కానీ మనం నిరసన వ్యక్తం చేస్తున్నాం. మన భారత రాయబారిని అక్కడ వాళ్ళు బహిష్కరిస్తే మనం కూడా ఇక్కడ మనకు ఇండియాలో ఉన్న బంగ్లాదేశ్ రాయబారిని కూడా హెచ్చరించినాం, ఇది తప్పని చెప్పినాం. మ్యాప్ చూపించినప్పుడు కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసినాం, ఈశాన్య భారతదేశం కలుపుకున్నప్పుడు. కానీ దేనికైనా సమయం రావాలి కదా. మా గతంలో చూసుకుంటే ఇప్పుడు కాలంబు రాగానే కాటేసి తీర్థమని కాళోజీ నారాయణరావు గారు అంటారు. అట్లా ఇప్పుడు ఇవాళ ఆనాడు బంగ్లాదేశ్ లో అంతకుముందు తూర్పు పాకిస్తాన్ లో అంతర్యుద్ధం జరిగి శరణార్థులు లక్షలాది మంది మన దేశ భూభాగంలో చొచ్చుకొచ్చి హలో లక్ష్మణ్ అంటుంటే వాళ్ళకి ఆహారం పెట్టినాం. ఈ అంతకన్నా చూసి మనం దాడి చేయడం మొదలుపెట్టాం. పాకిస్తాన్ మీద యుద్ధం చేసినా గెలిచినాం. పాకిస్తాన్ తో 65లో 71లో మళ్ళీ తర్వాత మన కార్గిల్ చేసిన, అంతకుముందు 47లో కూడా వాళ్ళతో యుద్ధం చేసినంత పని అయింది మనకు. ఇది దేశం విజయనప్పుడు కూడా 3 సార్లు మనం గెలిచినాం, సమస్య లేదు. ముఖ్యంగా బంగ్లాదేశ్ యుద్ధంలో, బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగిన 71 యుద్ధంలో అయితే మనం లాహోర్ దాకా కొట్టుకుపోయినాం. కానీ మనం కొన్ని విషయాలను గౌరవిస్తున్నాం. అంటే ఎవరి సార్వభౌమత్వం అధికారం వాళ్ళకు ఉండాలి, ఒకరి భూభాగం మనకు అవసరం లేదని, సామ్రాజ్యవాదం మనకు వ్యతిరేకం అని చెప్పి మనం చేస్తున్నాం కనుక మనం మంచిగా నీతిగా ఉంటున్నాం కనుక సమస్య వస్తుంది. అవసరమైతే నిజంగానే చెప్పాలంటే ఒక ప్రపంచ యుద్ధం వస్తే వచ్చిందని ట్రంప్ లాగానో లేకుంటే పుతిన్ లాగానో మనం ఆలోచన చేస్తే బంగ్లాదేశ్ స్వాధీనం చేసుకోవడం సమస్య కాదు. కానీ స్వాధీనం చేసుకుని నిలబెట్టుకుంటాగా ఏం చేస్తామనే సమస్య కూడా వస్తుంది. కొందరు ఏం చేస్తున్నారు ఈ మధ్యన అంటే హిందూ మతోన్మాదులు కూడా ఇటు పక్కన కూడా అఖండ భారత్ అనే సిద్ధాంతాల ముందు తీసుకొస్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఉన్న దేశం రక్షించుకుందాం, అనవసరంగా ఆ కంపు ఎందుకు మనకు అంటున్నాడు. ఇవాళ అవసరం అనుకుంటే పాకిస్తాన్ మనం స్వాధీనం చేసుకోగలుగుతాం, బంగ్లాదేశ్ అంత ఈజీగా సమస్య లేదు. అంతర్జాతీయంగా మనం ఇంత నిజాయితీగా ఉంటేనే కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నామే. అప్పుడు ఇట్లాంటి బలప్రయోగం ద్వారా మనం చేయలేం. కాకపోతే మీరు అన్నట్టు హిందువుల ఊచకోత ఇట్లా కొనసాగితే బంగ్లాదేశ్ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా మనం వెనకాడము, సమస్య లేదు. కానీ ఆ చర్యలు తీసుకునే ముందు ప్రపంచం ముందు వాళ్ళ దొంగలు ఇటువంటి పనులు చేస్తున్నాడు ఎండగట్టాలి కదా. ఆపరేషన్ సింధూర్ లో జరిగింది ఏమో కానీ ప్రపంచాన్ని తెలపడానికి మనం చాలా ఖర్చు పెట్టి మరీ పంపించాం. శశిధరన్ అమెరికా పంపడం చూస్తే, కనిమొళ్ళు ఇంకో దగ్గర పంపడం చూస్తున్నాం కదా. ప్రతిపక్ష నాయకులతో సహా, బీజేపీ నాయకులతో సహా ప్రపంచవ్యాప్తంగా మనకు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది పాకిస్తాన్ మీద అని
సమర్థించుకోవడానికి, లేకుంటే పబ్లిక్ లో ఒక విదేశాల్లో ఉన్న అపోహలు తొలగించడానికి మనం కమిటీలు వేసి 5 కమిటీలు వేసి మొత్తం అన్ని దేశాలు తిప్పాం కదా. ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాల పట్ల మన విదేశాంగ శాఖ ఇప్పటికప్పుడు స్పందిస్తున్నది. పెద్ద ఎత్తున మనకు ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించడమే కాదు, రేపు అంతర్జాతీయ వేదికల మీద పెడతాం. దాంతో పాటు ఇప్పుడు అంతర్గతంగా వాళ్ళ సంక్షోభం ఎక్కువైతే జోక్యం చేసుకుని తీరుతామంటున్నాడు. కానీ జోక్యం చేసుకునే ముందు శిశుపాలుని తప్పుడు 100 ఎట్లయినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మనం సుదర్శన చక్రం విడిచిండో మనకు 100 కావాలి. అంటే అట్లాని 100 మంది చచ్చిపోవాలని కాదు, కానీ దానికి మితి మీది చేస్తే తప్పనిసరి మనం చర్య తీసుకుంటామని దాన్ని హెచ్చరించాలి. ప్రపంచాన్ని కూడా మనం మిగతా దేశాలను కూడా మనం అనుకూలంగా మలుచుకోవాలి. మొట్టమొదటి అంటే భారత్ చేసిన పని తప్పు కాదు, మంచిదే, కరెక్టే అని అనిపించుకోవాలి కదా. మనం చూసాం హిందువుల ఊతకోసి కోసిన తర్వాత పహల్గాంలో మన ఆపరేషన్ సింధూర్ని ఎవరు తప్పట్లే. ఒక టర్కీ, పాకిస్తాన్కి అనుకూలమైన టర్కీ ఒకటి తప్పట్లేదు, కానీ మిగతా ఏ దేశాలు కూడా, ముస్లిం దేశాలు కూడా మనం తప్పట్లే. ఎందుకు తప్పట్లే? తప్పు కదా, వాళ్ళ హిందువులు అనే పేరు మీద ఊచకోత కోసిన తప్పే కదా అని అందరూ అన్నారు కదా. మనం అక్కడ స్థావరాలను ధ్వంసం చేసినా ఏం చేసినా మనకు పెద్ద వ్యతిరేకత రాలేదు, మద్దతు రాకపోయినా వ్యతిరేకత రాలేదు. ఇక్కడ కూడా అంటున్నాం బంగ్లాదేశ్ లో శృతి మించి రాగానే పడుతుంది. మనం చూస్తున్నాం, పరిణామాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాం, అంతర్జాతీయ వేదికల మీద ప్రశ్నిస్తాం. దాంతో పాటు వాళ్ళు వినకపోతే ఖచ్చితంగా పన్ను సామెత కరెక్ట్ కాకపోవచ్చు, కానీ తప్పనిసరి కలిసినప్పుడు హింసకు ప్రతిహింసే మార్గం అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇటువంటి పోకడలను మనం సహించకుండా ఉంటామని అనుకున్నాను. అలాగే రామ్మోహన్ రావు గారు, ఢాకాలో కనుక ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇటు సిరియా అలాగే పాకిస్తాన్ తరహా అస్థిరత ఉండే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ రిపీట్ అయితే? ఇప్పటికే ఉందాం, అదేంటి అంతర్గతంగా మంట మండుతుంది. మనం చెప్పాలంటే హసీనాను పారదోలిన తర్వాత ఎవరి చేతిలో ప్రభుత్వం లేకుండా పోయినప్పుడే తాత్కాలిక అధ్యక్షుడిగా, తాత్కాలిక సారథిగా యూనస్ వచ్చాడు. యూనస్ పెద్ద అధికారాలు ఏం లేవు, పార్లమెంటే సుప్రీం. అక్కడ సుప్రీంకోర్టును కూడా ధిక్కరిస్తున్నారు, చూస్తున్నాం కదా. ఒకసారి అరాచకం ప్రబలినాక శాలిని గారు సమస్య ఉండదు అంటున్నారు. ఒకసారి ఇప్పుడు మనం చూసాం, మన శ్రీలంకలో చూసాం, అధ్యక్ష భవనంలోకి యథేచ్ఛగా చొరబడి ఆయన పరపు మీద పండుకోవడం, అధ్యక్షుడి పరపు మీద పండుకోవడం, మొత్తం చిందరవందలు చేయడం, కుర్చీలో కూర్చోవడం, అంటే ఎలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాం? సేమ్ అదే బంగ్లాదేశ్ లో అదే జరిగింది అంటున్నాను నేను. ఇవాళ హసీనాను వెళ్ళగొట్టి ఆమె ఇంటికి నిప్పు పెట్టడం, ఆమె ఇంట్లోకి చొరబడ్డం చూసినాం కదా. ఒకసారి అరాచకం అంటే రాచరికం లేని అంటే అరాచకం అంటే ప్రభుత్వానికి విరకపోవడం, ప్రభుత్వ చేతిలో ప్రజలు లేకపోవడం. ఇది జరిగిందంటే ఆస్తుల విధ్వంసానికి, ఆస్తుల దోపిడీకి కూడా ఈ లంపెన్ శక్తులు వస్తాయన్నమాట. మొదలు ఉద్యమం సరిగ్గా మొదలు కావచ్చు, కానీ లంపెన్ శక్తులు వాళ్ళు ప్రవేశించిన తర్వాత వాళ్ళ ధ్యేయం ఒకటే ఉంటది, మనుషులు చంపుతారా తాను చచ్చిపోతారా ఉండదు. ఆస్తులు దోపిడీ చేస్తారు, అవి లగ్జరీస్ అనుభవిస్తారు, ఎత్తుకుపోతారు, షాపులను ధ్వంసం చేస్తారు. చూసినాం కదా, ఇవన్నీ జరిగినాయి, శ్రీలంకలో జరిగినాయి, అట్లానే మనకు బంగ్లాదేశ్ లో జరిగినాయి అంతర్యుద్ధాలు. అంటే ఈ అంతర్యుద్ధాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తే ఏమవుద్ది అంటే తనకే వస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ అధ్యక్షురాలుగా హసీనాను ఎట్ట వెళ్ళగొట్టిండ్రో, అతి త్వరలో కొంచెం తోక జాడిస్తే మీ మాట వినను అని ఆ యూనస్ ఎప్పుడైతే అంటాడు, యూనస్ ను కూడా అదే పరిస్థితి, అంతకన్నా ఘోరంగా వెళ్ళగొడతానంటున్నాను. నేను ముందు ఊహిస్తున్నాను, మనం చెప్పడం కాదు, కుట్ర చేసుడు కాదు, కానీ యూనస్ ను చంపినా చంపుతానంటున్నాడు ఇదే పరిస్థితి. ఎందుకంటే అంత ఒకసారి పెట్టయిపోయే ప్రజలకు అరాచకం అలవాటు చేసిన తర్వాత వాళ్ళు ఎవరి చేతిలో ఉండరు కదా అంటున్నాడు. ఇప్పుడు మనకు ఒకసారి ఒక ఆయుధాన్ని వాడిన తర్వాత ఆయుధం తిరగబడితే ఎట్లా ఉంటుంది? ఆయుధం ప్రజలైంది. ఇక్కడ ప్రజల్ని ఆయుధంగా చేసుకొని హసీనాను బయటకు వెళ్ళగొట్టగలిగారు. నేనేమంటున్నానంటే ఎన్నికలు వస్తున్నాయి, ఫిబ్రవరిలో ఎన్నికలు, మళ్ళీ వాయిదా పడితే ఫిబ్రవరిలో ఎన్నికలు అన్నారు. ఎన్నికల ముందు రకరకాల పరిస్థితులు మారిపోయినాయి బంగ్లాదేశ్ లో, ఏమైంది చూసినాం కదా. అందుకని ప్రజాభిప్రాయం సేకరించి ప్రజల మద్దతు పొంది రాజకీయ పార్టీల అధికారంలో రావాలి, కానీ ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టి అరాచకం సృష్టించి ఇష్టమైనట్టు చేసేస్తే ఇది సరైనది కాదు. ఒకసారి గాంధీ మహాత్ముడు ఎప్పుడు అంటారు, ఎంత లక్ష్యం మంచిదైనా మార్గం కూడా మంచిది కావాలంటాడు. లక్ష్యాన్ని చేరుకునే మార్గం అడ్డదారి అయితే మన అడ్డదారిలో పడిపోతామని. ఇక్కడ కూడా అంతే, ఒకవేళ పాలకులు నచ్చకపోతే ప్రజాస్వామ్యం దించేయండి. మీరు పాకిస్తాన్ కంటే మంచి పరిస్థితులు ఉండవు కదా బంగ్లాదేశ్ లో, ఎందుకు దించేయలేకపోయినరు? అంటే ఏంది, మీరు కేవలం హింసే తోడ అనుకుంటున్నారు, ఆ అవినీతి తోడ అనుకుంటున్నారు. ఇది తప్పు అవుతుంది. ఎప్పుడు కూడా మీరు ముళ్ళుకు ముళ్ళు, పన్నుకు పన్ను అంటే ఎప్పుడైనా మనకు అంధకారం అవుతుంది. కనుక బంగ్లాదేశ్ ప్రజలను విజ్ఞప్తి చేయాలి మన ప్రపంచం అంతా కూడా, అయ్యా మీరు ఈ పాలకులు చేసిన అరాచకాలను తట్టుకోవాలంటే ప్రజాస్వామ్యంగా ప్రభుత్వాలను మార్చండి తప్ప ఇట్లా తిరుగుబాట్లు చేసో ఇట్లా అరాచకం చేస్తే అంతకంటే దుర్మార్గులు పాలకులు మీద నెత్తి మీద కూర్చుంటారు. అప్పుడు మీరు ఇంకా నష్టపోతారని చెప్పాలి. అందుకనే బంగ్లాదేశ్ లో అందరూ దొంగలు కాదు కదా, అందరూ హంతకులు కాదు కదా, మంచి వాళ్ళు చాలా మంది. వాళ్ళు నోరు మూతపడదు అంటున్నాను. వాళ్ళు నోరు మూతపడకుండా తెరవండి, ప్రజాస్వామ్యయుతంగా మీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు ప్రశ్నించండి, హిందువుల ఊచకోతను ఆపండి,
ప్రపంచవ్యాప్తంగా మీరు ఒక మంచి దేశంగా పేరు తెచ్చుకోండి. అంతకంటే ముందు ఉపకారం చేసిన భారత్ను మరవకండి. భారత్ ఉపకారం చేసింది మీకు. మీ దేశ ఆవిర్భావానికి కారణమైంది. దాన్ని తృణీకరిస్తే మీరే నష్టపోతారు. మీరే నష్టపోతారని నేను అంటున్నాను. రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్